ప్రైజ్ లార్డ్ అందరికీ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరు మహాకృపను బట్టి దేవుని కృపను బట్టి అందరు బాగున్నారని నేను కోరుకుంటున్నాను. సో మన యూత్ కొరకు నేను ఇచ్చే ఒక సజెషన్, ఒక గుడ్ సజెషన్ అంటే ఎవరైతే మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ కొరకు నేను ఇచ్చే సజెషన్ ఏంటిదంటే, డైలీ ఒక 1 అవర్ మీరు మ్యారేజ్ విషయమై ప్రార్థన చేసుకోనండి. ఎందుకంటే మ్యారేజ్ అంటే పెళ్ళి అనేది అన్నిటిలో ఘనమైనది కాబట్టి లైఫ్ పార్ట్నర్ అని అంటే దేవునికి ఇష్టమైన వ్యక్తులై ఉండాలి. ఒక అభిషక్తులు, ఒక ప్రవక్తలు, ఎవరైతే మీరు దేవునితో ఎలాంటి వ్యక్తితో ఉంటే మీరు దేవునితో నడవగలుగుతారో, ఎలాంటి వ్యక్తిని చూస్ చేసుకుంటే అతనికి దగ్గర అవుతారో, మన హెవెన్లీ ఫాదర్కి మీరు దగ్గర అవుతారో అలాంటి వ్యక్తులు మాత్రమే మన లైఫ్లో రావాలి. సో అయిన పోలికలతో అయిన వాళ్ళే మనల్ని ప్రేమించే వ్యక్తి మనము కోరుకోవాలి. సో అలాంటి వ్యక్తులు రావాలని అంటే మనము డైలీ 1 అవర్ ప్రేయర్ చేసుకోవాలి. ఎలాగైతే ఆదాముకి అవ్వను సృష్టించాడు, అతని ప్రక్కటెంకగా ఆదాముకి అవ్వను సృష్టించాడు. ఎలాగైతే యాకోబుకి రాహేల్ని లేయని ఎలా సృష్టించాడో, ఎలా సృష్టించి ఇచ్చాడో, అలాగే మన కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు ఆదాము ప్రక్కటెంకను తీసి ఎలాగైతే అవ్వను సృష్టించాడో మనకు కూడా జతపరిచి ఎక్కడో పెట్టాడు. ఏ జత దాని దగ్గర ఉండక మానదని దేవుని వాక్యంలోనే వ్రాయబడి ఉంది. దేవుడు ఏకశరీరులను సంసారాలుగా చేయనని దేవుని వాక్యంలోనే వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ మ్యారేజ్ విషయమై, ప్రతి ఒక్క యూత్కి, ప్రతి ఒక్క యవనస్తుడికి, యవనురాళ్ళకి నేను చెప్తున్నది ఏంటిదనంగా, ప్రతి ఒక్కరు డైలీ ఒక 1 అవర్ మీ మ్యారేజ్ విషయమై ప్రార్థన చేసుకోనండి. తప్పక మీ లైఫ్లో గొప్ప మిరాకిల్ జరుగుతుంది. సో మన యూత్కి మనకి కావాల్సింది దేవునితో నడిచే వ్యక్తులై ఉండాలి. లోకానుసారంగా ఉన్న వ్యక్తులు కాదు, దేవునితో సంబంధమై దేవుని తెలుసుకొని అతని ఆజ్ఞలు పాటించి యోసేపు వలె అతని మాటను ధిక్కరించకుండా ఆయనకి ఇష్టానుసారంగా నడిచిన వ్యక్తులు మనకి రావాలనంటే మనం ప్రార్థన చేయాలి. ఇంత గొప్ప దేవుడు మన కోసం అన్నీ అరేంజ్ చేసి లైఫ్ పార్ట్నర్ని కానీ మనకు కావాల్సిన ప్రతిదీ కానీ అరేంజ్ చేసి ఉంచాడు. సో పొందుకోవడం మనమే ఆలస్యము. సో ఇంత గొప్ప దేవుడు మనకు అన్నీ ఇచ్చినందుకు మనము లోకానుసారంగా మనం వెళ్ళకూడదు. ఎవరినో మనం ఎందుకు చూస్ చేసుకోవాలి? మనము మనుషులను చూస్ చేసుకోవడం కానీ ఆ దేవుడు మనకి సృష్టించి ఆల్రెడీ సిద్ధపరిచి పెట్టాడు. కాబట్టి ఆ వ్యక్తులే మన లైఫ్లోకి రావాలని ప్రతి ఒక్కరు ప్రార్థించుకోనండి. తండ్రి, నా మ్యారేజ్ విషయంలో నీ చిత్తం మాత్రమే ఉండాలి, నీకు ఇష్టమైన వ్యక్తి మాత్రమే నా లైఫ్లోకి రావాలి తండ్రి అని ప్రతి ఒక్కరు ప్రార్థించుకున్నాను. అలా ప్రార్థించుకున్నప్పుడు అతనికి ఇష్టమైన వ్యక్తి అతను అనుకున్న సమయంలో ప్రతిదీ నీకు సమకూర్చు దేవుడై ఉన్నాడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్.